Do you know Gen Z? Because if you are a businessman, you have to know about Gen Z. ఎందుకంటే 2030 వచ్చేసరికి ఈ Gen Z అనేది బిజినెస్ లో చాలా ఇంపాక్ట్ చూపిస్తుంది. Before going to the topic, I am Ram from WebTube Design. We teach social media for the startup companies. At the same time, we will handle the social media also. Gen Z అంటే జనరేషన్ Z. ఎవరైతే 1990s నుంచి 2010 ఆర్ 12 ఈ మధ్యలో పుట్టిన పీపుల్ ని వి కాల్డ్ యాజ్ ఎ జెన్ జీ. అంతకుముందు పుట్టిన వాళ్ళని జనరేషన్ వై అని, అంతకుముందు వాళ్ళని జనరేషన్ ఎక్స్ అని అంటాం. ఈ జనరేషన్ జెడ్ వాళ్ళ గురించి ఎందుకు మాట్లాడుకోవాలి అని అంటే 2030 వచ్చేసరికి అతి ఎక్కువగా భారతదేశంలో ప్రోడక్ట్ ని ఎక్కువగా కొంటారు. ఒకవేళ మీ బిజినెస్ గ్రో కావాలంటే మీరు ఖచ్చితంగా ఈ జెన్ జీ గురించి తెలుసుకోవాలి. వాళ్ళకి ఏది ఇష్టం అండ్ ఎలాంటి ప్రొడక్ట్స్ దే లైక్ చేస్తారు అనేది మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి. సో చిన్నప్పటి నుంచే వాళ్ళు మొబైల్ ఫోన్స్ వాడడం, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ ఇవి చూస్తూ పెరుగుతారు కాబట్టి సో దే నో ద టెక్నాలజీ. మీరు ఆలోచించండి, ఇప్పుడే టెక్నాలజీ ఈ రేంజ్ లో వాడుతున్నారంటే 2030 వచ్చేసరికి ఏ ప్రోడక్ట్ అయినా సరే వాళ్ళు ఆన్లైన్ లోనే కొంటారు. ఒకవేళ మీరు బిజినెస్ మ్యాన్ అయ్యండి, మీరు ఆన్లైన్ లో కనుక లేకపోతే మీ బిజినెస్ ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంది. కాబట్టి మీరు ఎంత తొందరగా సోషల్ మీడియా మీద ఫోకస్ చేస్తే మీ బిజినెస్ ఫ్యూచర్ లో అంత ఎక్కువ గ్రో అవుతుంది. జెన్ జీ వాల్యూస్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. వాళ్ళు ఏదైనా ప్రోడక్ట్ కొనాలని అంటే ఆ ప్రోడక్ట్ ఖచ్చితంగా సస్టైనబిలిటీ ఉండాలి, క్వాలిటీ ఉండాలి. అట్ ద సేమ్ టైం ఆ ప్రోడక్ట్ అనేది ఇథిక్స్ వాల్యూస్ తో కూడుకొని ఉండాలి. అలాంటి వాటిని దిస్ కైండ్ ఆఫ్ పీపుల్ విల్ బై అండ్ వెరీ షార్ట్ టైమ్ లో దే వాంట్ టు లెర్న్ మోర్ థింగ్స్. అందుకనే దే ఆర్ వెరీ ఇంట్రెస్టెడ్ టు సీ ద రీల్స్ మోర్ బికాస్ ఇట్ విల్ కంప్లీట్ వెరీ క్విక్లీ. సో ఇలాంటి వాళ్ళు భవిష్యత్తులో బిజినెస్ ని రూల్ చేయబోతున్నారు. కాబట్టి మీరు ఏ ప్రోడక్ట్ ని మార్కెటింగ్ చేసినా వీళ్ళని దృష్టిలో పెట్టుకొని మార్కెటింగ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. జెన్ జీ వాళ్ళు దే ఫోకస్ మోర్ ఆన్ ఇన్ఫ్లుయెన్సర్స్. అది కూడా 10,000 నుంచి 1,00,000 లోపు సబ్స్క్రైబర్స్ ఉన్న ఇన్ఫ్లుయెన్సర్స్ ని వీళ్ళు ఎక్కువ లైక్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళు ఏదో ఒక నీచ్ పెట్టుకొని దాని రిలేటెడ్ థింగ్స్ ని ఎక్కువ ప్రమోట్ చేస్తుంటారు. కాబట్టి వీళ్ళు అట్లాంటి వాళ్ళకి ఎక్కువగా అట్రాక్ట్ అవుతారు. పెద్ద పెద్ద కార్పొరేట్ బ్రాండ్ల కన్నా వీళ్ళు స్మాల్ ఇన్ఫ్లుయెన్సర్స్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తారు. కాబట్టి మీరు ఒకవేళ బిజినెస్ మ్యాన్ అయితే మీరు చిన్న ఇన్ఫ్లుయెన్సర్స్ తోటి కొలాబరేట్ అవ్వడం నేర్చుకోండి. సో వీళ్ళతో కొలాబరేట్ అవ్వడం అనేది మీ బిజినెస్ కి ఎక్కువ హెల్ప్ అవుతుంది. అండ్ అట్ ద సేమ్ టైం జనరేషన్ జెడ్ వాళ్ళు దే లైక్ టు సీ ద ఫేస్ ఆఫ్ ద బ్రాండ్ ఓనర్స్. ఏదైనా ఒక బ్రాండ్ ఉంటే ఆ బ్రాండ్ బిహైండ్ ఎవరు ఉన్నారు అతన్ని చూడడం ద్వారానే ఆ బ్రాండ్ ని ఎక్కువ ట్రస్ట్ చేస్తారు ఈ జనరేషన్ వాళ్ళు. బిఫోర్ డూయింగ్ ద మార్కెటింగ్ మీరు ఈ ప్యాటర్న్ కూడా గుర్తుంచుకోండి. ఇప్పుడు ఇండియాలో ఇన్స్టాగ్రామ్ అనేది ఎక్కువగా ట్రెండ్ అవుతుంది అండ్ ఈ జనరేషన్ వాళ్ళు ఎక్కువగా దానికి అట్రాక్ట్ అవుతున్నారు. మీ ప్రోడక్ట్ ని ఎక్కువ ఇన్స్టాగ్రామ్ లో ప్రమోట్ చేసుకోవడానికి ట్రై చేయండి. అండ్ మీ ప్రోడక్ట్ ని బట్టి కూడా ప్లాట్ఫామ్ మారిపోతుంది. దానికి సంబంధించిన వీడియో నేను లాస్ట్ టైం యూట్యూబ్ లో పెట్టాను. సో మీరు అది చూడకపోతే మీరు ఆ వీడియోని ఒకసారి చూడండి. చూసిన తర్వాత యూ కెన్ చెక్ దిస్. ఈ జనరేషన్ వాళ్ళు స్టోరీస్, రీల్స్ ఎక్కువ చూడడానికి ఇష్టపడతారు అండ్ లైవ్ సెషన్స్ ఆల్సో. మీరు ఈ చోట్ల మీ బిజినెస్ ఎక్కువగా ఉండేటట్టు చూసుకోండి. అట్ ద సేమ్ టైం మీ బిజినెస్ గ్రో కావాలంటే మీ బిజినెస్ సంబంధించిన A to Z ఇన్ఫర్మేషన్స్, దానికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ వర్క్ కూడా ఏదైనా ఉంటే దానికి సంబంధించి మీరు ఎంతవరకు షేర్ చేయగలరో అంతవరకు మీరు సోషల్ మీడియాలో షేర్ చేసుకోవడానికి ట్రై చేయండి. మీరు అలాంటి వీడియోస్ కూడా పెట్టినప్పుడు ద పీపుల్ విల్ లైక్ యూ మోర్ అండ్ దే విల్ ట్రస్ట్ యువర్ బ్రాండ్ మోర్. మీరు ఏదైనా ప్రోడక్ట్ ప్రమోట్ చేసేటప్పుడు ఆ ప్రోడక్ట్ ఎన్విరాన్మెంట్ ని ఎలా ఎఫెక్ట్ చేస్తుంది, అట్ ద సేమ్ టైం హ్యూమన్స్ ని ఎలా ఎఫెక్ట్ చేస్తుంది అనేది మీరు మెన్షన్ చేస్తే చాలా బాగుంటుంది. ఎందుకంటే ఇప్పుడు వచ్చే జనరేషన్ జెడ్ వాళ్ళు దే ఆర్ ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ బికాస్ దే వాంట్ టు చేంజ్ ద సిస్టమ్. సో అలాంటప్పుడు వాళ్ళు ఏదైనా కొనాలనుకున్నా అది ఎన్విరాన్మెంట్ ని కానీ వాళ్ళని కానీ ఎలా ఇంపాక్ట్ చేస్తుంది అనేది వాళ్ళు 1కి 10 సార్లు ఆలోచిస్తారు. సో మీరు ఏ ప్రోడక్ట్ తయారు చేసినా మీ ప్రోడక్ట్ ఎన్విరాన్మెంట్ కానీ ఈ ప్రపంచాన్ని కానీ ఎలా ఇంపాక్ట్ చేస్తుంది అనేది చూపించడం ద్వారా వాళ్ళు మీ బ్రాండ్ ని ఎక్కువ ట్రస్ట్ చేసే అవకాశం ఉంది. అట్ ద సేమ్ టైం ఈ జనరేషన్ జెడ్ వాళ్ళు దే ఆర్ వెరీ ఇంట్రెస్టెడ్ టు కమ్యూనికేట్ విత్ ద పీపుల్ హూ బిహైండ్ ద బ్రాండ్. సో మీరు ఎక్కువగా సోషల్ మీడియా ద్వారా వాళ్ళకి ఇంటరాక్ట్ అవ్వడం, వాళ్ళ మెసేజ్ కి రెగ్యులర్ గా రిప్లై చేయడం, వాళ్ళతో రిలేషన్షిప్ ఎక్కువ మెయింటైన్ చేయడానికి ట్రై చేయండి. అలా కాకుండా మీరు ప్రోడక్ట్ ని ఎక్కువ పుష్ చేయడానికి ట్రై చేసినప్పుడు దే ఆర్ నాట్ రెడీ టు బై ద ప్రోడక్ట్ అండ్ వాళ్ళకి ప్రోడక్ట్ ని పుష్ చేయడం అంటే అస్సలు ఇష్టం ఉండదు. దాని బదులు రిలేషన్షిప్ కి ఎక్కువ వాల్యూస్ ఎవరిస్తారో వాళ్ళకి సంబంధించిన ప్రోడక్ట్ ని ఎక్కువగా కొనడానికి ఇష్టపడతారు. మీరు ఏదైనా బ్రాండ్ ని ప్రమోట్ చేసుకునేటప్పుడు దీన్ని కూడా మీరు గుర్తుంచుకుంటే బెటర్. మీరు ఒకవేళ బిజినెస్ మ్యాన్ అయితే ఈ జెన్ జీ గురించి మీరు ఎక్కువగా తెలుసుకోండి. వాళ్ళు ఎలాంటి వైరల్ వీడియోస్, కంటెంట్, మీమ్స్ అండ్ ట్రెండింగ్ వైరల్ టాపిక్స్ ఏం చూస్తున్నారు అన్న దాన్ని మీరు తెలుసుకొని దాని రిలేటెడ్ గా మీరు మీ మార్కెటింగ్ చేసుకుంటే ఎంతో బెటర్. ఎందుకంటే ఇండియాలో 2030 వచ్చేసరికి అతి ఎక్కువగా ప్రోడక్ట్స్ కొనేది వీళ్ళు మాత్రమే. కాబట్టి మీరు వీళ్ళకి నచ్చినట్టుగానే మీ కంటెంట్ కానీ మీ ప్రోడక్ట్ రిలేటెడ్ మార్కెటింగ్ కానీ ఉండాలి. నేను చెప్పిన పాయింట్స్ ని మీరు ఒకసారి ఆలోచించండి అండ్ యూ కెన్ ఆల్సో సెర్చ్ ఇన్ గూగుల్. మీకు ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే మీరు కామెంట్ చేయండి, నేను దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తాను. మీరు ఇంకా సోషల్ మీడియా గురించి ఇంకేమైనా తెలుసుకోవాలంటే కామెంట్లో అండ్ డిస్క్రిప్షన్లో మా కమ్యూనిటీ లింక్ ఇచ్చాను.
మీరు ఆ కమ్యూనిటీలో జాయిన్ అయితే మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ వస్తుంది. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.